హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాకేష్ బుబిల్ వ్లాగ్స్. ఈరోజు తైవాన్ లోపల ఉదయం 8 గంటల సమీపం లోపల అతిపెద్ద భూకంపం రావడం జరిగింది. సో ఈ భూకంపం వల్ల చాలా వరకు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. చూడండి, చాలా వరకు అయితే భవనాలు ఎలా కుప్పకూలిపోయాయో, అలాగే భవనాలు ఎలా ఉరిగిపోయాయో, ఒక పక్కకే ఉరిగిపోయాయి. సో ఈ 25 సంవత్సరాల లోపల ఇది అతిపెద్ద భూకంపంగా చెప్పడం జరిగింది అక్కడి గవర్నమెంట్. సో చాలా వరకు అయితే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా జరిగింది. అలాగే రాకపోకలన్నీ ఆగిపోయాయి. ఆస్తి నష్టం అయితే ఎక్కువగా జరిగింది. సో అక్కడి రిక్టర్ స్కేల్పై 7.4గా రావడం జరిగింది భూకంపం. సో అక్కడి తైవాన్ ప్రభుత్వం వీళ్ళ ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పేసి ఆల్రెడీ హెచ్చరికలు జారీ చేసింది. చూడండి, ఇక్కడున్న మెసేజ్ చూడండి. ఉదయం 8 గంటలకు భూకంపం రావడంతో అక్కడ ఉన్న స్కూల్లో ఉన్న పిల్లలందరూ వాళ్ళు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి చిన్న చిన్న హెల్మెట్లు పెట్టుకోవడం జరిగింది. అలాగే బుక్స్ అనేటివి పైన ఇలా పెట్టుకోవడం జరిగింది. సో చాలామంది పిల్లలు, స్కూల్లో ఉన్న వాళ్ళు వెంటనే బయటకు పారిపోవడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం.